నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. మంచిర్యాల జిల్లా మందమరి పోలింగ్ కేంద్రం వద్ద భాజపా కాంగ్రెస్ నాయకుల మధ్య వాగ్వాదం. తాము కూర్చున్న స్థలంలో కాంగ్రెస్ నాయకులు టెంట్ వేసుకుని ఆక్రమించారని భాజపా ఆరోపణ. ఉద్రిక్త పరిస్థితి. ఇరు పార్టీల నాయకులతో మాట్లాడుతున్న పోలీస్ అధికారులు. అధికారిగా మీరు చెప్పండి, ఇది న్యాయమైన మీరు చెప్పండి. నేను బీజేపీ పార్టీ నుంచి మాట్లాడుతున్నా. పొద్దున 8 గంటల ఆడవాళ్ళం వచ్చి ఇక్కడ టేబుల్ పెట్టుకొని పేపర్స్ పెట్టుకొని 20 మంది మేము ఇక్కడ నిలబడి ఉన్నాము. మేము టిఫిన్ చేస్తున్నాము. టెంట్ వేస్తుంటే మా వాళ్ళే వేస్తారేమో అని అనుకున్నాము. కానీ వాళ్ళు టెంట్ వేసి జాగా మాది అని చెప్పి కాంగ్రెస్ పార్టీ న్యూసెన్స్ చేసి 20 మంది ఆడవాళ్ళని పక్కకు తొక్కి వాళ్ళు టెంట్ వేసుకొని నిలబడడం జరిగింది. ఇది మీరు అందరూ గమనించాలి. అంటే ఒక టెంట్ విషయంలో ఇట్లుంటే దేశం విషయంలో ఎట్లుంటుందని ఆలోచించి మీరు అందరూ ఓటేయాలని మనస్ఫూర్తిగా బీజేపీ పార్టీ నుంచి కోరుకుంటున్నాం. జై బీజేపీ, జై బీజేపీ. ఏమన్నా దౌర్జన్యము మా మహిళల మీద కూడా వచ్చి దౌర్జన్యం. మనలు అందరు వచ్చి ఇక్కడ మా మహిళా భారతీయ జనతా పార్టీ తరఫున ఎవరైతే పోల్ స్లిప్పులు లేకుండా ఇబ్బంది పడకుండా మనకు ఎవరైతే ఓటర్లు వస్తారో వాళ్ళందరికీ సేవ చేయడానికి మా మహిళా సోదరులు అందరు వచ్చి వాళ్ళకి పోల్ స్లిప్ చేయడానికి ఇక్కడ కుర్చీలు వేసుకొని కూర్చున్నారు. కుర్చీలు వేసుకున్న కూర్చున్న సందర్భం లోపల మరి కాంగ్రెస్ పార్టీ నాయకులు వచ్చి మా వాళ్ళు టిఫిన్ చేయడానికి పక్కకు పోయిన సందర్భం లోపల వాళ్ళ మీద మా మీదనే మా కుర్చీల మీద టెంట్లు వేసుకొని అక్కడ కూర్చొని మీకు ఇక్కడ సంబంధం లేదు అని మా వాళ్ళందరూ వెనుక తప్పి మా ప్లేస్ లో కూర్చొని ఆక్యుపైడ్ చేసి దౌర్జన్యం చేయడం, ఇది ప్రజాస్వామ్యాన్ని కూని చేయడంగా మేము భావిస్తా ఉన్నా. మీకు అధికార పార్టీ కావచ్చు, అధికార పార్టీ అయినంత మాత్రాన ప్రతిపక్ష పార్టీల గొంతు నొక్కేయడానికి లేదు. ఇలా గ్రాడ్యుయేట్లు అందరూ చూస్తా ఉన్నారు పెద్ద ఎత్తున. ఈ గ్రాడ్యుయేట్ మీ దౌర్జన్యానికి సరి అయినటువంటి సమాధానం చెప్తారు. మీరు ఓడిపోవడం ఖాయం. ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కనబడతలేరు. ఒక మందమరినే ఇక్కడ ఒక నలుగురు కనబడి వీళ్ళు ఉన్నటువంటి బీజేపీ కార్యకర్తల మీద దౌర్జన్యం చేస్తున్నారు. ఇది సరి అయింది కాదని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నా.